అభిరుచి మీ అభిరుచి. ఎపిసోడ్ స్పెషల్ కి స్వాగతం సుస్వాగతం. ఇదంతా చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది గీత? నాకైతే ఒక బ్రహ్మోత్సవంలా అనిపిస్తుంది. బ్రహ్మోత్సవం అంటే గుర్తొచ్చింది నాకు. బ్రహ్మోత్సవం అనే పాట కూడా ఉంది కదా శ్రీనిధి పాడింది ఆ పాట. మరి మా కోసం ఇంకొకసారి పాడతావా శ్రీనిధి? అంటే మేము విన్నాము దట్ ఈ పాటలో అన్ని వాహనాల గురించి వాహన సేవల గురించి ఉన్నాయి అని. ఓకే, ప్లీజ్ వెల్కమ్. బ్రహ్మోత్సవ బ్రహ్మానందమునిగా పండెడు బాధలు నీ భక్తునిగా బాబా, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ సాంగ్ అనుష్క గారి మీద పిక్చరైజ్ చేసిన సాంగ్, సూపర్ కంపోజిషన్ అబ్బా కీరవాణి గారిది యాజ్ యూజువల్. శ్రీనిధి కూడా అంతే అద్భుతంగా పాడింది. యాక్చువల్ గా శ్రీనిధి చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉంది. చైల్డ్ ప్రాడిజీ. శ్రీనిధి చక్కటి పాట అయితే పాడేసావు అద్భుతంగా. సో ఇందాక తనకి కాస్త హెల్ప్ చేసి చక్కెర పొంగల్ చేసావు, మరి ఇప్పుడు నైవేద్యంగా నువ్వేం చేస్తావు? కట్టి పొంగల్ చేస్తా. కార పొంగల్ అని కూడా అంటారు కదా. ఈ కట్టు లేని పొంగల్ ఏమి ఉండదా? కట్ చేయకుండా తినచ్చు, మన ఇష్టం. సో డిపెండ్స్. మనం కావాలంటే పొంగల్ చేసుకోవచ్చు, లేదంటే కట్ పొంగలి కట్ చేసి కూడా తినచ్చు, లేకుండా తినచ్చు. సరే, మొదలెట్టేసేయండి. సో నిధి చక్కగా రెడీగా ఉంది అన్ని ఇంగ్రీడియంట్స్ తో. స్టార్ట్ చేద్దామా? హ్యాపీగా. ఫస్ట్
నెయ్యి. నేను వస్తున్నా. కమ్. తప్పకుండా. ఇది నిజం చెప్పు, ఇంట్లో ఎప్పుడైనా వంటగదికి వెళ్ళావా? చాలా సార్లు వెళ్ళానక్క. చేస్తూ ఉంటావా? చేస్తూ ఉంటాను, తింటుంటాను. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కుకింగ్ ఐటమ్? వన్ ఆఫ్ ది ఫేవరెట్ కట్టు పొంగలి. ధనుర్మాసంలో ఆల్ ది 30 days చేశాను. తను చక్కగా తిరుపాయలు పాడుతూ కట్టు పొంగలి ఇవన్నీ చేసి నైవేద్యం పెడుతూ అలా చేస్తూ ఉంటావు అనేది. నువ్వు చేసే వంటల్లో మీ వారికి ఏమి ఇష్టం? మా వారిక ఏం చేసి పెట్టినా ఇష్టమా? అన్ని ఇష్టమే అని చెప్తారు. సో అని చెప్తారంట. ఎండుమిరపకాయలు అండ్ పోపు. ఎండుమిరపకాయలు ఏమిటేమిటో వేసేస్తున్నావు? పచ్చిమిరపకాయలు అంటే పోపు కాస్త తగ్గిందని కొంచెం ఎక్కువ వేసింది, మనం ఎక్కువ మంది ఉన్నామని. కడిగి సన్నగా తరిగినటువంటి పచ్చిమిరపకాయలు, తరగనటువంటి ఎండుమిరపకాయలు, నల్లని ఆవాలు. సుమక్క ప్రాంప్టింగ్ అనమాట. నల్లని ఆవాలు. నల్లని ఆవాలు ఏ లేదా ఇంకా నువ్వు? కలిసిపోయాయి. ఓహో. నల్లని మిరియాలు. మిరియాలు ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ కట్టు పొంగలి. ఓకే. నేను చేసేటప్పుడు ఏం చేస్తాను తెలుసా, కొంచెం ఒకసారి ఇట్లా దంచుతాను, కొంచెం క్రష్ చేస్తే ఆ టేస్టే వేరప్ప. తినేటప్పుడు కూడా మరీ ఇలా పెద్ద పెద్దగా ఉంటే కొంతమంది కొంచెం ఇబ్బందిగా, అంటే ఎక్కువ ఘాటుగా కూడా అనిపిస్తుంది కదా. చూడకుండా తింటే సరి. అంతే, నోట్లో తిన్నాక రుచి తెలుస్తుంది కదా. అవును, దూరంగా జరగండి. నోరుకు తెలుస్తుంది, కన్నుకు తెలియకుండా ఉంటే చాలు. ఏ చిటపటని ఆడనటువంటి కరివేపాకు దొరికింది నీకు? గీత, నీకు ఇన్ని వేల ఎపిసోడ్ లో చేసి చాలా చిట్కాలు తెలిసిపోయి ఉండొచ్చు కదా. కరివేపాకు చిటపట్లు ఆడకుండా ఉంటే ఏం చేయాలి? ఇదిగో ఇలా మూత అడ్డం పెట్టుకోవాలి. లేదంటే ఇంకోటి చేయొచ్చు, ఇలా పెట్టకపోయినా ఇలా పెట్టుకోవచ్చు. అసలు ఆడవాళ్ళు వంటగదిలో హెల్మెట్ వేసుకుంటే మరీ మంచిది. ఉల్లిపాయ ఘాటు కూడా తగలదు. హెల్మెట్ మొత్తం ఈ జాకెట్స్ అన్ని వేసుకొని చేతుల మీద కూడా పడుతుంటాయి కదా. ఏమిటి ఇంగువనా? ఇంగువ కొంచెం. ఏమిటి ఇంగువ కూడా వేస్తారు? అయ్యో, నాకు ఇప్పటి వరకు తెలియలేదు. అందుకే నేను అభిరుచి 3000 ఎపిసోడ్కి వచ్చాను, ఇది తెలుసుకోవడం కోసం. ఇంగువ వేస్తారని తెలుసుకోవడం కోసం. ఎలా అనిపిస్తుంది అది తెలుసుకున్న తర్వాత? మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇంత విక్టరీ సాధించిన తర్వాత ఎలా ఫీల్ అవుతుంది? ఇన్నేళ్ల నుంచి నేను చేస్తున్నటువంటి పొంగల్లో నేను ఇంగువ వేయలేదు అని నేను ఫీల్ అవుతున్నాను. కొంతమందికి ఇంగువ వాసన పడదు. మీ ఇంట్లో ఎవరికన్నా పడదా, లేకపోతే మీకే పడదా, లేకపోతే మా ఇంట్లో పడకపోవడం ఏంటి? అసలు నేను ఏం చేసినా పడుతుంది వాళ్ళకి. లేదు అంటే వాళ్ళకి పడుతుంది. పాపం. సో నువ్వు ఆల్రెడీ ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నావు? రెడీ చేసి ఆల్రెడీ పెసరపప్పు, బియ్యం ఉడికించి అంటే వండి పెట్టేసుకుని. కొలత చెప్పు. సేమ్ అమౌంట్స్. ఓకే. బియ్యం. కొంచెం నెయ్యి తగిలించు. ఇంకొంచెం వేద్దామా? ఇంకొంచెం. అదేదో నీ చేత్తోనే వేయించు, ఆడుతూ ఉండాలి. అదేదో నీ చేత్తోనే వేస్తే ఇంకా రుచి వస్తుంది అనుకుంటున్నా. అంతే. కొంచెం ఉప్పు, కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు కదా. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. పోపులోకి అల్లం ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంది. కానీ శ్రీనిధి వంట వండే పద్ధతిని చూస్తుంటే మాత్రం వంటగదిలోకి వెళ్ళేటువంటి ఎక్స్పీరియన్స్ ఉందని అర్థం అవుతుంది. బాగా చేస్తుంది తన వంటలు. నీకెలా తెలుసు? నేను టేస్ట్ చూసా చాలా సార్లు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. అయిపోయింది. ఓకే. పైన జీడిపప్పు గార్నిషింగ్. ఓకే. జీడిపప్పు అంటే నాన్నగారు జీడిపప్పు ఉప్మా అండి. ఏమిట్రా రేసుగుట్ల నువ్వు గారు తినేసావా? అయ్యో నాన్నగారు అలా జీడిపప్పు ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువ వేయించి పక్కన పెట్టుకుంటే వాళ్ళు కూడా, ఎందుకంటే నైవేద్యం కదా. కానీ ఇప్పుడు ఆయనకి పెట్టాలి కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. నైవేద్యం కాబట్టి తినలేం కాబట్టి. లేకపోతే ఉప్మా నీకు జీడిపప్పు నాకు అనేవాళ్ళం. ఎంత బాగుందో చూడ్డానికి కదా, పసుపు పచ్చగా. కానీ మన ఇండియన్ ఫుడ్ అంత హెల్దీ ఫుడ్ ఇంకోటి లేదు తెలుసు. అవును. వేడి వేడిగా మనం చేసేటువంటి ప్రాపర్ న్యూట్రియన్స్ కలిగినటువంటి ఫుడ్ మనదే బెస్ట్. పైగా మన ప్రసాదాలు కూడా ఎంత బాగుంటాయి చూడు, చాలా టేస్టీగా. స్వామికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత అందరం కానిచ్చేద్దాం. ఓకే. మిగిలిన పనులు మీరు చూసుకోండి, నేను వెళ్ళి రిలాక్స్ అవుతాను. అయిపోగానే, ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ ఉండి. కానీ గీత, ఇన్ని వేల ఎపిసోడ్లేమో నువ్వు ప్రతి వంటకం టేస్ట్ చేసి వాటన్నిటికీ నన్ను పిలవలేదు. ఈ రోజేమో నైవేద్యాలు పెట్టే టైంలో నన్ను పిలిచి అన్ని చూపించి ఇంకొంచెం వెయిట్ చేయండి అంటున్నారు. తప్పదు. డైరెక్టర్ గారు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. మనం డైరెక్టర్ గారు అందరూ వచ్చేసిన తర్వాత హ్యాపీగా నైవేద్యం పెట్టి లాగించేది మొత్తం. పరమార్థం అని ఫస్ట్ నుంచి చెప్తున్నావు. ఆ పరమార్థం ఏంటి నీకు ఆ తొందర? నేను చెప్తాను. పరమార్థం అంటే ఏమిటో
వెరీ సూన్ చెప్పబోతున్నాను. ఓకే, కానీ ఇలాంటిది కాదు, అది చాలా పెద్ద అర్థం ఉంది అందులో. అవునా? అలా. సో శ్రీనిధి, నువ్వు వెళ్ళి చక్కగా స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టేసి ఓకే